తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది. రైతులందరికీ అప్పుల కష్టాల నుంచి పూర్తిగా బయటకు తీసుకొచ్చి వారిని ఆర్థికంగా బాగా అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని చెప్పి రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా స్పష్టంగా తెలియజేశారు. ఆదివారం నాడు ఖమ్మం జిల్లాలోని కుసుమంచి ఏరియాలో జరిగిన ఒక పబ్లిక్ మీటింగ్లో ఆయన పాల్గొని చాలా ముఖ్యమైన విషయాలు ప్రజలతో పంచుకున్నారు. అందులో ప్రధానంగా రైతులకు బాగా ఉపయోగపడే వ్యవసాయ పనిముట్లు అంటే వ్యవసాయం చేసుకోవడానికి అవసరమైన కొత్త రకం పరికరాలు, ట్రాక్టర్లు లాంటి వాటిని భారీ డిస్కౌంట్ మీద అతి తక్కువ ధరకి ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ వరంగల్లో జరిగిన సభలోనే రైతుల కోసం ఒక పెద్ద వాగ్దానం చేసింది. దానికి తగ్గట్టుగానే ఆ మాటకు కట్టుబడి ఇప్పుడు అదే వరంగల్ నగరంలో మే 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి వేలాది మంది రైతులకు ఈ వ్యవసాయ యంత్రాలను డిస్కౌంట్తో పంపిణీ చేయబోతున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తమ ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని ఆయన చాలా నమ్మకంగా చెప్పారు. ఇదే పబ్లిక్ మీటింగ్లో మంత్రి పొంగులేటి గారు తమ ప్రభుత్వం సాధించిన అనేక విజయాలను ప్రజలకు వివరంగా చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం కేవలం ఒకే ఒక్క దఫాలో అంటే ఒకే ఒకసారి ఏకంగా 25 లక్షల మంది రైతులకు సంబంధించి 21,000 కోట్ల రూపాయల పంట అప్పులను పూర్తిగా రద్దు చేసి ఒక పెద్ద రికార్డు సృష్టించామని ఆయన గుర్తు చేశారు. అలాగే సన్న బియ్యం పండించే రైతులకు ప్రతి క్వింటాలకు 500 రూపాయల అదనపు బోనస్ కూడా తమ ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని సరైన సమయానికి అందజేస్తున్నామని, అంతేకాకుండా రైతులు తమ పంటను మార్కెట్లో అమ్మిన కేవలం వారం రోజుల్లోనే వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నామని ఆయన వివరించారు. ఇదంతా చెప్తూనే గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఆయన గట్టిగా విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం రైతులను అసలు పట్టించుకోలేదని, కనీసం తక్కువ ధరకు చిన్న వ్యవసాయ యంత్రాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. అప్పట్లో వరి పండించవద్దని రైతులను నానా ఇబ్బందులు పెట్టి వారి చేతులకు బేడీలు వేసిన ఆ పాత నాయకులు ఇప్పుడు రైతుల మీద ఏదో ఒక దొంగ ప్రేమ చూపిస్తుంటే చూడ్డానికి చాలా వింతగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇవన్నీ బాగా తెలుసని వచ్చే ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యవసాయ విషయాలతో పాటే సొంత ఇల్లు లేని పేదల కోసం ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం 2వ దశను కూడా ఇదే నెల చివరి వారంలో ప్రారంభించబోతున్నట్లు ప్రజలకు ఇంకొక సంతోషకరమైన వార్త చెప్పారు. ఇదిలా ఉంటే వ్యవసాయాన్ని ఇక లాభదాయకమైన రంగంగా మార్చడానికి మరియు కొత్త టెక్నాలజీని ప్రతి ఒక్క రైతుకు పరిచయం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతు వారోత్సవాలు కూడా ఈ రోజు నుండే ఘనంగా ప్రారంభమయ్యాయి. మే 9వ తేదీ వరకు ఈ 6 రోజుల కార్యక్రమాలు చాలా గొప్పగా జరగబోతున్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరులోని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ 6 రోజుల పాటు ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన అంశం మీద వ్యవసాయ నిపుణులు వచ్చి రైతులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా చాలా పక్కాగా సిద్ధం చేశారు. మొదటి రోజున భూమిలో మట్టి బలం ఎలా ఉంది, మట్టి పరీక్షలు ఎలా చేసుకోవాలి, ఎరువులను ఎంత తక్కువ మోతాదులో వాడుకోవాలి, అలాగే సహజ వ్యవసాయం అంటే ఎలాంటి మందులు వాడకుండా పంటలు ఎలా పండించాలనే విషయాల మీద రైతులకు సలహాలు ఇస్తారు. 2వ రోజున ఎక్కువ లాభాలు రావాలంటే ఎలాంటి పంటలు మార్చి వేయాలి, అలాగే తక్కువ నీటితో ఎక్కువ పంట ఎలా పండించాలి అనే నీటి యాజమాన్య పద్ధతుల గురించి స్పష్టంగా వివరిస్తారు. ఇక 3వ రోజు విషయానికి వస్తే రైతులు పండించిన పంటకు మార్కెట్లో మంచి ధర ఎలా తెచ్చుకోవాలి, మార్కెట్తో సంబంధాలు ఎలా పెంచుకోవాలి, ప్రభుత్వం నుండి అప్పులు ఎలా తీసుకోవాలనే ఆర్థిక విషయాలు వివరిస్తారు. 4వ రోజున వ్యవసాయంలో డ్రోన్లు ఎలా వాడాలి, కొత్తగా వచ్చిన వ్యవసాయ యంత్రాలు ఎలా పనిచేస్తాయి, కరెంటు బిల్లులు తగ్గించుకోవడానికి సోలార్ పవర్తో నడిచే సిస్టమ్స్ ఎలా పెట్టుకోవాలి అనే వాటి గురించి ప్రాక్టికల్గా చేసి చూపిస్తారు. 5వ రోజున ఆవులు, గేదెలు లాంటి పాడి పశువుల ఆరోగ్యం ఎలా చూసుకోవాలి, వాటికి ఎలాంటి మేత వేయాలి, అలాగే చేపల పెంపకంలో ఉత్పత్తి ఎలా పెంచుకోవాలనే విషయాలపైన ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆఖరి రోజున అంటే 6వ రోజున త్వరలో వానాకాలం సీజన్ ప్రారంభం కాబోతున్నందువల్ల ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వర్షపు నీటిని ఎలా నిల్వ చేసి సరిగా వాడుకోవాలనే విషయాల మీద రైతులకు మంచి సలహాలు ఇస్తారు. ఈ 6 రోజుల కార్యక్రమం అనేది రైతులకు ఒక అద్భుతమైన అవకాశం అని, ఎవరూ దీన్ని వదులుకోకుండా అందరూ దీన్ని ఉపయోగించుకొని కొత్త వ్యవసాయ పద్ధతులు నేర్చుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతులను ప్రత్యేకంగా కోరారు.